ఐఎల్ఓ కూడా చెప్పింది, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కూడా చెప్పింది. ఆ ప్రకారంగా జీతాలు చూసినా, బ్రెచ్ సుప్రీంకోర్టు తీర్పును చూసినా, ఈరోజు కార్మికుడు జీవనానికి, కుటుంబానికి బతకాలంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి 35,000 రూపాయల జీతం ఇవ్వాలని కూడా లెక్కలతో సహా వేసిన పరిస్థితి. దాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి. ఇంకొక వైపు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో హమాలీలో పనిచేసేవాళ్ళు, భవన నిర్మాణ రంగంలో పనిచేసేవాళ్ళు, ప్రభుత్వ సంస్థల్లో హాస్పిటల్స్లో పనిచేసేవాళ్ళు, వీళ్ళందరికీ సంబంధించి కూడా పెండింగ్ వేతనాలు ఏవైతున్నాయో వాటిని తక్షణమే రిలీజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కేజీబీవీలో పనిచేస్తున్నటువంటి నాన్ టీచింగ్ ఉద్యోగులకి రాష్ట్ర ప్రభుత్వం 1,500,000 మందికి ఉపయోగపడే విధంగా నేను మెడికల్ ఇన్సూరెన్స్ని కల్పిస్తాను సౌకర్యాన్ని అని చెప్పింది. ఆ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కేజీబీవీలో పనిచేసే నాన్ టీచింగ్ వర్కర్స్ కూడా అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. వాళ్ళ నుంచి తీసుకొని ఖాళీలన్నీ కూడా భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వము కేంద్రంలో పార్లమెంటు మీటింగుల్లో కాంగ్రెస్ పార్టీ మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లని మేము వ్యతిరేకిస్తున్నాము అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము ఆ లేబర్ కోడ్ల అమలుని వేగవంతం చేసుకుంటూ పోతుంది. ప్రజాస్వామికంగా అభిప్రాయాలు తీసుకుంటున్నట్టే చేస్తుంది, కానీ ఆ తీసుకున్న వాటిని ఇన్కార్పొరేట్ చెయ్యకుండా ఈరోజు దాన్ని అమలు చేయడానికి పూనుకోవడమే ఆ పార్టీ నిర్ణయాలను కూడా వ్యతిరేకించే వైఖరిని ఈరోజు ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవడం కరెక్ట్ కాదు. 4 లేబర్ కోడ్లను రద్దు చేసే వైపు తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తుంది. ఐఎల్ఓ కూడా చెప్పింది, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కూడా చెప్పింది. ఆ ప్రకారంగా జీతాలు చూసినా, బ్రెచ్ సుప్రీంకోర్టు తీర్పును చూసినా, ఈరోజు కార్మికుడు జీవనానికి, కుటుంబానికి బతకాలంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి 35,000 రూపాయల జీతం ఇవ్వాలని కూడా లెక్కలతో సహా వేసిన పరిస్థితి. దాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి. ఇంకొక వైపు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో హమాలీలో పనిచేసేవాళ్ళు, భవన నిర్మాణ రంగంలో పనిచేసేవాళ్ళు, ప్రభుత్వ సంస్థల్లో హాస్పిటల్స్లో పనిచేసేవాళ్ళు, వీళ్ళందరికీ సంబంధించి కూడా పెండింగ్ వేతనాలు ఏవైతున్నాయో వాటిని తక్షణమే రిలీజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కేజీబీవీలో పనిచేస్తున్నటువంటి నాన్ టీచింగ్ ఉద్యోగులకి రాష్ట్ర ప్రభుత్వం 1,500,000 మందికి ఉపయోగపడే విధంగా నేను మెడికల్ ఇన్సూరెన్స్ని కల్పిస్తాను సౌకర్యాన్ని అని చెప్పింది. ఆ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కేజీబీవీలో పనిచేసే నాన్ టీచింగ్ వర్కర్స్ కూడా అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. వాళ్ళ నుంచి తీసుకొని ఖాళీలన్నీ కూడా భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వము కేంద్రంలో పార్లమెంటు మీటింగుల్లో కాంగ్రెస్ పార్టీ మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లని మేము వ్యతిరేకిస్తున్నాము అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము ఆ లేబర్ కోడ్ల అమలుని వేగవంతం చేసుకుంటూ పోతుంది. ప్రజాస్వామికంగా అభిప్రాయాలు తీసుకుంటున్నట్టే చేస్తుంది, కానీ ఆ తీసుకున్న వాటిని ఇన్కార్పొరేట్ చెయ్యకుండా ఈరోజు దాన్ని అమలు చేయడానికి పూనుకోవడమే ఆ పార్టీ నిర్ణయాలను కూడా వ్యతిరేకించే వైఖరిని ఈరోజు ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవడం కరెక్ట్ కాదు. 4 లేబర్ కోడ్లను రద్దు చేసే వైపు తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తుంది.